శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ జనవరి నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 1:36 వరకు, అనంతరం పంచమి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:16 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం వరయాన్ యోగం సాయంత్రం 5:47 వరకు, అనంతరం పరిఘ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:57 వరకు, అనంతరం విష్టికరణం. నేటి వర్జం రాత్రి 8:35 నుండి 10:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:03 నుండి 3:48 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:01 నుండి 8:32 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజాము 6:05 ప్రారంభమై రేపు ఉదయం 7:48 వరకు. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాన్ని అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే మాఘమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి చవితి ఈ రోజున. చతుర్థి తిథి సహజంగా ప్రతి మాసంలో 2 పర్యాయాలు వస్తుంది. మొదటిది శుక్లపక్షంలో, రెండవది కృష్ణపక్షంలో. ఈ శుక్లపక్షంలో వచ్చినటువంటి చవితిని వరద చవితి అని పిలుస్తారు. అందులో మాఘమాసంలో వచ్చేటటువంటి చవితికి మరింత విశిష్టత ఉన్నది. ఇటువంటి విశిష్టత అంటే సహజంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మాఘమాసంలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు జరుపుతారు. వాటిల్లో శ్యామలా నవరాత్రులు విశేషంగా జరుపుతారు. ఈ శ్యామలా నవరాత్రుల్లో 4వ రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవారిని వైనాయకిగా పూజిస్తారు. అంటే ఆ భగవంతుడి యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం 2 విధాలుగా చూస్తాం. ఒకటి స్త్రీ రూపకంగా ప్రకృతి శక్తిగా మనం చూస్తే, మరొకటి పురుషాకృతిలో ఆ పురుష శక్తిగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే విష్ణుమూర్తిని ఆ విష్ణువని పురుషాకృతిలో మహాపురుషుడిగా మనం భావిస్తే, ప్రకృతి రూపకంగా ఆయన్ని ఆ వైష్ణవీ శక్తిగా మనం భావన చేస్తూ ఉంటాం. ఇక్కడ శివశక్తులు ఉభయులు, అదేవిధంగా వాణి గీష్పతులు, నారాయణ లక్ష్ములు, వీళ్ళందరూ కూడా ఇదే విధంగా ఒకే శక్తి మనకి ఆయా సందర్భాలను బట్టి 2గా వ్యక్తమవుతుందని మనం భావన చేయాలి. ఇదే విధంగా ఆ గణపతి యొక్క ఆ స్త్రీ రూపకమైనటువంటి ప్రకృతి శక్తి కూడా వైనాయకిగా మనకి సంప్రదాయంలో కనబడుతుంది. అయితే ఈ రూపం ఎక్కడ మనకి పురాణాల్లో, వేదంలో కూడా మనకు ప్రత్యేకించి కనబడదు. కానీ ఉపాసనా సంబంధంగా వైనాయకి రూపాన్ని మనకి చెప్తారు. ఏ విధంగా అయితే ఆ వినాయకుడు తొండము, ఏకదంతము, ఆ శూర్పకర్ణాలు కలిగి ఉంటాడో అమ్మవారు కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రకృతి రూపకంగా, స్త్రీ రూపకంగా ఉంటుంది. ఆ ఆరాధన ఈనాడు విశేషంగా చేస్తారు. ఆ అమ్మవారికి సంబంధించిన వైనాయకి స్తోత్రపారాయణ కూడా చేస్తారు. దీనితో పాటుగా కామ్యసిద్ధి, కార్యసిద్ధి కోరుకుండేటటువంటి వాళ్ళు గణపతి ఆరాధన చేయాలి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ పనిని ప్రారంభించినా కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని ఏ పని చేయాలన్నా కూడా గణపతి ఆరాధన, గణపతి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ పని ముందుకు వెళ్ళదు. ఎందుకంటే విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు ఆ గణపతి. ఇంతేకాకుండా ఎక్కడైతే గణము అనేది ఉంటుందో, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటుందో, ఆ ఉండేటటువంటి గణాలన్నిటికీ ఆయన అధిపతి. సురపతి, గణపతి, నిధిపతి, ఇటువంటి ఎక్కడ గణాలు ఉంటే అటువంటి వాటన్నిటికీ విఘ్న గణానికి కూడా ఆయన అధిపతి. ఇంతేకాకుండా మన శరీరం కూడా ఇంద్రియములు అనేటటువంటి గణ సమూహం కాబట్టి ఈ శరీరంలో ఉండేటటువంటి గణాలకన్నిటికీ కూడా గణపతి మన శరీరంలో ప్రాణశక్తిగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే మూలాధారంలో ఉంటాడు అని మనకి వేదం ద్వారా, యోగశాస్త్రం, సాంఖ్యశాస్త్రాది ఆ శాస్త్రాల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి విషయం. అటువంటి గణపతి ఆరాధన ఈ మాఘమాసంలో వచ్చినటువంటి చవితి నాడు చేయటం చాలా విశేషం. మరొక విశేషం ఏమిటంటే, మనకు ఉన్నటువంటి దేవతల్లో గణపతి ఆరాధన చాలా సులభమైంది. ఎట్లా అంటే, మన ఇంట్లో వంటగదిలో ఉండేటటువంటి పసుపు, బెల్లం, గడప ముందు దొరికేటటువంటి గరిక, ఈ 3 ద్రవ్యాలు ఉంటే చాలు గణపతి సుప్రసన్నుడు అవుతాడు. ఇవేవి కాకపోయినా ఒక మహానుభావుడు అంటాడు, సహస్ర శస్త్రం ప్రణమామి నిత్యం, శిరస్సు ఉంచి నమస్కారం చేస్తే చాలు గణపతి అనుగ్రహిస్తాడు. వరదా చవితి కాబట్టి వరాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి గణపతి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, ఉంటుందని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా పరిశీలిద్దాం.
ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘశుద్ధ చవితి, వారం గురువారం, నక్షత్రం శతభిషం. ఈ శతభిషం రాహు నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి పట్టుదల ఉంటుంది. అలాగే రీసెర్చ్ వంటి కార్యక్రమాల్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, కుజ శుక్ర బుధ రవి సంచారం మకర క్షేత్రంలో. ఇక్కడ రవికి శత్రుక్షేత్రం, కుజుడికి ఉచ్చస్థితి. అలాగే రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో. ఇక్కడ శనికి, బుధుడికి, బృహస్పతికి కూడా పరివర్తన యోగం ఉండడం విశేషం. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి వారు ఆధిపత్యత శుభులైనట్టయితే చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహాలు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కొనసాగుతాయి. అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ సర్దుకుపోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా విజయాలు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అయోమయ పరిస్థితులు మహిళలకు గృహ విషయాల్లో తారసపడతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూలించేటువంటి దిక్కు దక్షిణం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినట్సని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పొందగలుగుతారు. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి మహిళలకు ప్రబలమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ప్రతి పనిని కూడా శ్రద్ధతో కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. గట్టి కృషితో చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు రాణిస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, అభిషేకించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. పటుత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సంతృప్తికర సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా దగ్గరుంటాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. క్రీడా రంగం వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం ద్వారా అంతిమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు మహాగణపతిని దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా మానసిక చిరాకులు తొలగిపోతాయి. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతి పని చేయాలన్నటువంటి పట్టుదల ఉన్నప్పటికీ కార్యకలాపాలు కొనసాగించలేకపోతారు. విఘ్నాలు ఎదురవుతాయి, జాప్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు, తొందరపాటు నిర్ణయాలు కూడా పనికిరావు. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పట్టు బిగించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా శుభవ్యయం చేకూరుతుంది. తద్వారా ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని వెంటనే ప్రారంభించలేకపోతారు. తర్జన భర్జనలు సంభాషణల ద్వారా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా నెరవేరుతుంది. పట్టుదల తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఒడిదుడుకులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు కూడా అధిగమించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహతో కూడినటువంటి నిర్ణయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి సామాన్యం. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలు అధిగమించగలుగుతారు. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా కూడా ఆహ్వానించగలుగుతారు. శుభ పరిణామాలు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా చేపట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. దైనందిన కార్యక్రమాలు క్రీడారంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత ఉత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందేహాత్మక
పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాలనేటువంటి తపన పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది, విఘ్నాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, ఎదుగుదల గోచరిస్తుంది. వృత్తిలో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి స్ఫూర్తి లభిస్తుంది. సూక్ష్మత విద్యార్థులకి పెరుగుతుంది. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విజయవంతమైనటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది, విభేదాలు తొలగిపోతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, మానసిక ధైర్యం కలిగి ఉంటారు. శత్రుభీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలకై ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి అభిషేకించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. మానసిక చింతన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై లోతైనటువంటి విశ్లేషణ ద్వారా ఏర్పడినటువంటి విషయాలు సమస్యలకు దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కొనేటువంటి నిస్సహాయ పరిస్థితులు కూడా వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఉన్నప్పటికీ కార్యాచరణ కరువు అవుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విరోధాల నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అసహనం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో జాప్యాలు కొనసాగినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకే చేసేటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. మంచి స్ఫూర్తి క్రీడారంగం వరకు లభిస్తుంది. రాజకీయ రంగం వరకు తిరుగులేనటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక స్థైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. ఆర్థిక
స్తోమత పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, శుభ ప్రయత్నాలు లాభించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభించాలని, విజయాలు కలగాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మాఘ శుక్ల చతుర్థి తిథి ఉంది. దీన్నే తిల చతుర్థి, కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి లేదా చతుర్థిని మాఘ వినాయక చవితి లేదా మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే గురువారం సందర్భంగా ఈశాన్య దిక్కుకున్న ప్రాధాన్యత ఏంటో, ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు ఉంచితే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా మాఘ శుక్ల చవితి లేదా మాఘ శుక్ల చతుర్థి సందర్భంగా దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ద్వాదశ రాశుల వారు ఎవరైనా సరే తిలలు, నువ్వులు దానం ఇచ్చుకోండి. ఈరోజు నువ్వులు దానమిస్తే 1,000,000 సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి ఈ తిల చతుర్థికి ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. తిల చతుర్థి సందర్భంగా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మాఘ శుక్ల చతుర్థి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లెపూలు అనే అర్థం ఉంది. అంటే ఈరోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా శివానుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను పొందవచ్చు. కుంద చతుర్థి సందర్భంగా అందరూ ఇంట్లో ఈశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించి మల్లె పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరుడికి చిమ్మిలి నైవేద్యం సమర్పించి ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించండి. ఇలా మల్లె పుష్పములతో ఈశ్వరుణ్ణి పూజించి నక్తం ఉన్నట్లయితే శివానుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మాఘ శుక్ల చతుర్థి తిథిని మాఘ వినాయక చతుర్థి లేదా మాఘ వినాయక చవితి అనే పేర్లతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే వినాయక చవితి రోజు వినాయక పూజ నిర్వహించుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వినాయకుడిని పూజించడం ద్వారా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అది ఈ రోజుకున్న ప్రాధాన్యత. ఈరోజు గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం, గృహంలో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈరోజు గరికపోచలతో గణపతిని పూజించి గణపతి పూజకు వినియోగించిన గరికపోచలు కొన్ని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే అద్భుతమైన కార్యసిద్ధిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు గురువారం కాబట్టి గురువారానికి అధిపతి గురువు, దేవగురువు బృహస్పతికి ఈశాన్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం. మనకి గృహంలో ఈశాన్య దిక్కుకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. అది శివస్థానం, బృహస్పతికి ప్రీతిపాత్రమైన స్థానం. కాబట్టి ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఎవరైనా సరే ఈశాన్యంలో ఒక చిన్న పాత్రలో బియ్యం పోసిన పాత్రను గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి, శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు పోసి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు పోసిన గిన్నెను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తరచుగా ఆ గిన్నెలో ఉన్న రాళ్ల ఉప్పు మారుస్తూ ఉండాలి. ఈశాన్యంలో బియ్యం ఉన్న రాళ్ల ఉప్పు ఉన్న అది సానుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గృహంలో ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి గురువారం సందర్భంగా ఈశాన్యంలో రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో జలం పోస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈశాన్యంలో రాగి చెంబు ఉంచి దాని మీద స్వస్తిక్ గుర్తు తడి గంధంతో వేసి ఆ
రాగి చెంబులో జలం పోసి కొన్ని పుష్పాలు ఉంచి రాగి చెంబును గురువారం ఈశాన్యంలో ఏర్పాటు చేయడం ద్వారా గృహంలో సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూజ గదిలో కూడా ఈశాన్యంలో లక్ష్మీ, గణపతి, సరస్వతి చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే ఈశాన్యంలో ఎవరైనా సరే గురువారం పూట 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒక గృహానికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ఈశాన్యంలో విద్యార్థులు చదువుకునే గది ఉంటే చాలా మంచిది. అలాగే ఎవరైనా సరే గృహంలో ఈశాన్యంలో తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగది రాకుండా చూసుకోవాలి. అలాగే స్నానాల గది రాకుండా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చూసుకోవాలి. అటువంటివి ఈశాన్యంలో ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈశాన్యంలో ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేయటం ద్వారా ఈశాన్యంలో సంపూర్ణంగా ఈశానుడు అనే పేరుతో ఉన్న పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. దేవగురువైన బృహస్పతి అనుగ్రహాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు వసంత పంచమి. ఈ సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.